Hi everyone, welcome to Edu Education YouTube channel. సో మనం ఇంతకుముందు వీడియోలో ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్ అనేది దాని గురించి ఇంట్రడక్షన్ పార్ట్ చూసాము. ఈ వీడియోలో నాన్ ఫైనైట్ వర్బ్స్ ఎన్ని రకాలు, అవి ఏంటి అనేది బ్రీఫ్గా తెలుసు. సో వాట్ ఈస్ ఫైనైట్ వర్బ్? ఫైనైట్ వర్బ్ అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ని బట్టి, టెన్స్ని బట్టి ఏ వర్బ్ ఫామ్ అయితే మారుతూ ఉంటుందో అటువంటి వర్బ్ ఫామ్ని లేదా అటువంటి వర్బ్ని ఫైనైట్ వర్బ్ అని. Okay, a finite verb is a verb that changes its form as per the person and the number of the subject and the tense of the sentence is called finite. So for example, I am a teacher, you are students, or you are a student, she is my daughter. మీరు గమనించినట్లయితే ఇందులో ఐ అనే సబ్జెక్ట్ తర్వాత యామ్ వచ్చింది. అదే యామ్ యు తర్వాత ఆర్ అయింది. అదే ఆర్ షీ యూజ్ చేసినప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్ యూజ్ చేసినప్పుడు ఈజ్ అయింది. సో ఈ విధంగా సబ్జెక్ట్ని బట్టి వర్బ్ చేంజ్ అయితే అటువంటి వర్బ్ని ఫైనైట్ వర్బ్. లాస్ట్ సెంటెన్స్ చూసారనుకోండి, సుమన్ ప్లేడ్ క్రికెట్. సో ఇక్కడ టెన్స్ బేస్ చేసుకొని ఈ వర్బ్ ఫామ్ అనేది మారడం జరుగుతుంది. సో దీన్ని కూడా మనం ఫైనైట్ వర్బ్ అని అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ నాన్ ఫైనైట్? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు సబ్జెక్ట్ని బట్టి, టెన్స్ని బట్టి ఏదైతే వర్బ్ మారుతుందో దాన్ని ఫైనైట్ వర్బ్ అన్నాం కదా. ఈ నాన్ ఫైనైట్ వర్బ్ అనేది దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఏ నాన్ ఫైనైట్ వర్బ్ ఈజ్ ఎ వర్బ్ that does not change according to the subject or tense. సబ్జెక్ట్ని బట్టి కానీ లేదా టెన్స్ని బట్టి కానీ ఏ వర్బ్ అయితే మారకుండా అలాగే స్టాండర్డ్గా ఉంటుందో అటువంటి వర్బ్ని మనం నాన్ ఫైనైట్ వర్బ్ అని. ఫర్ ఎగ్జాంపుల్, I like to read, she likes to read, they like to read. ఈ 3 సెంటెన్సెస్లో మీరు గమనించినట్లయితే ఐ లైక్, షీ లైక్స్, దే లైక్, ఈ లైక్లో మాత్రమే చేంజ్ అనేది కనిపించింది. ఎందుకు? ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ యూజ్ చేసాం కాబట్టి లైక్స్ అనేటువంటి వర్బ్ని యూజ్ చేసాం. అదే ఫస్ట్ సెంటెన్స్లో ఐ అనే సబ్జెక్ట్, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి దానికి లైక్ వచ్చింది. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి దానికి కూడా లైక్ అనే బేస్ ఫామ్ వచ్చింది. కానీ కామన్గా చూసినట్లయితే టు రీడ్ అనేది ఏ టెన్స్లోనూ కూడా ఏ సబ్జెక్ట్ వచ్చినా అది మాత్రం మారలేదు. సో ఇటువంటి దాన్ని మనం నాన్ ఫైనైట్ వర్బ్ అని అంటాం. నెక్స్ట్, సో నాన్ ఫైనైట్ వర్బ్స్ ఆర్ ఆఫ్ 3 kinds. They are infinitive, gerunds and participles. So what are infinitives? An infinitive is generally formed by base form of the verb and to. So base form of the verb comes along with to. Example, to eat, to read, to write. So these are the examples. వర్క్ ఫామ్ అనేది
ఫస్ట్ వర్బ్ ఫామే ఉంటుంది, కానీ దానికి ముందు టు అనేటువంటి ఇన్ఫినిటివ్ అనేది యాడ్ అవుతుంది. సో అందువల్ల దీన్ని టు ఇన్ఫినిటివ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. సో ఐ వాంట్ టు ఈట్ ఏ మ్యాంగో. Want. She likes to read novels. Like. They decided to write a complaint letter. Decided. 3 statements ఇచ్చాం. 3 statements లో 3 different subjects ని యూజ్ చేశాం. 2 different tenses ని యూజ్ చేశాం. అయినప్పటికీ ఈ టు రీడ్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితిలో మారలేదు. సో దీన్ని నాన్ ఫైనైట్ వర్బ్. ఎందుకని అంటాను? సబ్జెక్ట్ని బట్టి, టెన్స్ని బట్టి ఇది ఏమాత్రం మారలేదు కాబట్టి దీన్ని మనం నాన్ ఫైనైట్ వర్బ్ అని అంటాం. సో మిగతా వర్బ్స్ చూసినట్లయితే లైక్స్, వాంట్ అండ్ డిసైడెడ్, ఈ 3 వర్బ్స్ సబ్జెక్ట్ని బట్టి కావచ్చు లేదా టెన్స్ని బట్టి కావచ్చు మారడం జరిగిందన్నమాట. నెక్స్ట్ జిరన్స్. ఇవి సెంటెన్స్లో ఒక వర్బ్ లాగా వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ అనే విధంగా కనిపిస్తాయి. A gerund is a verb ending with ing that functions as a noun. ఈ వర్బ్ ఫార్మ్స్, ing ఫార్మ్స్ లేదా జెరండ్స్ సెంటెన్స్ లో వర్బ్ రోల్ ని ప్లే చేయాలి. దే సీమ్ టు బి వర్బ్ బట్ దే ఆర్ నాట్ వర్బ్ అండ్ దే ఆర్ నాట్ వర్బ్స్. దే ప్లే ద రోల్ ఆఫ్ either noun or subject. For example, see, reading, writing, swimming, dancing. Examples. Swimming is good exercise. Here, nobody is swimming. We are talking about only swimming. Nobody is swimming in this statement. So, here swimming is the subject of the sentence. So, it functions as a noun. Okay? Next, some more examples. Reading improves our knowledge. So, nobody is reading here. I enjoy playing cricket. క్రికెట్ ఆడడాన్ని నేను ఎంజాయ్ చేస్తానే కానీ నేను క్రికెట్ ఆడట్లేదు ఈ సెంటెన్స్. సో దట్ మీన్స్ ప్లేయింగ్ ఈజ్ నాట్ ద మెయిన్ వర్బ్ బట్ ఇట్ ఈస్ ఎ నౌన్. షీ లవ్స్ సింగింగ్. పాటలు పాడడం అంటే తనకి ఇష్టం, బట్ షీ ఈజ్ నాట్ సింగింగ్ ఇన్ దిస్ స్టేట్. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వాకింగ్, it is looking like a verb, present participle verb, but it is not verb. It is playing the role of noun or subject of the sentence. He is interested in learning English. Learning is not a verb here, but it is a kind of noun. Okay? Got the point? Next. Third one, participle. సో పార్టిసిపుల్ అనేది మనకు వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపుల్. సో ఇక్కడ a participle is a form of a verb that functions mainly as an adjective or helps form a verb phrase. సో ఈ పార్టిసిపుల్ అనేది మామూలుగా మనం వర్బ్ ఫార్మ్ లాగా యూజ్ చేస్తాం. ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపుల్. గివ్, గేవ్, గివన్, టేక్, టుక్, టేకన్, ఈట్, ఏట్, ఈటన్. సో ఈ లాస్ట్ ఫార్మ్ ఏదైతే ఉందో దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ అంటారు. కానీ ఇక్కడ there are 2 types of participles: present participle, past participle. సో ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే వర్బ్కి ఐఎన్జి ఫామ్ వస్తుంది,
మనం ఇంతకుముందు చూసుకున్నట్లు జెరండ్కి ప్రెజెంట్ పార్టిసిపుల్కి తేడా ఏంటంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ కెన్ యాక్ట్ యాజ్ మెయిన్ వర్బ్ like crying, my baby is crying, smiling, they are smiling, running, the students are running in the ground. Let us see the example so that you can understand very well. The crying baby needs milk. So, ఈ present participle కూడా adjective లాగా వర్క్ చేస్తుంది. Present participle. What kind of baby? Crying baby. So, crying is an adjective. It is highlighting the baby, the noun baby. Next one, the running boy is my brother. The running boy. The boy who is running is my brother. The running boy is my brother. The running boy. So it is an adjective. And I saw a smiling girl. What kind of girl? Smiling girl. మీరు గమనించినట్లయితే ఈ మూడు సెంటెన్స్లో ఈ వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్రెజెంట్ పార్టిసిపుల్స్ ఈ నౌన్స్ని హైలైట్ చేస్తున్నాయి, డిస్క్రైబ్ చేస్తున్నాయి. సో అందువల్ల ఈ వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ ఈ మూడు వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్స్ అనేది యాడ్జెక్టివ్ రోల్ని ప్లే చేస్తుంది. క్రయింగ్ బేబీ. వాట్ కైండ్ ఆఫ్ బేబీ? క్రయింగ్ బేబీ, adjective. What kind of boy? Running boy. What kind of girl? Smiling girl. Okay. Examples. Here, present participle also act as main verb when we used with auxiliary verbs. Suppose, for example, she is reading a book. Is reading. Present participle. They are playing cricket. Are playing. Present participle. He was watching television. Was watching. Okay. So next one. Past participle. సో ఈ పాస్ట్ పార్టిసిపుల్ అనేది థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, మనకు వర్బ్ ఫార్మ్స్లో వచ్చే థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ అని అంటాం. ఈ పాస్ట్ పార్టిసిపుల్ కూడా మనకు అడ్జెక్టివ్ లాగా రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద బ్రోకన్ చైర్ ఈజ్ యూజ్లెస్. వాట్ కైండ్ ఆఫ్ చైర్? బ్రోకన్ చైర్. దిస్ ఈస్ బ్రోకన్ చైర్. ద రిటర్న్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. Written answer. The fallen leaves covered the ground. What kind of leaves? Fallen leaves. The stolen money was recovered. So ఇక్కడ stolen money, దొంగిలించబడిన మనీ. ఎటువంటి మనీ? దొంగిలించబడినటువంటి మనీ. సో అందువల్ల దీన్ని అడ్జెక్టివ్ అని అంటాం. సో మీరు గమనించినట్లయితే ఈ సెంటెన్స్ లో ఉండే ప్రతి వర్బ్, ఐ మీన్ పాస్ట్ పార్టిసిపుల్, ఈజ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ adjective in that particular sentence. That may be broken, written, fallen, next stolen money. Okay, next. Thank you for watching my video. If you feel it is really useful, share with your friends and family members and subscribe my channel.